హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తాజాగా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మహబూబాబాద్ నుంచి మనకు తాజాగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే గవర్నమెంట్ ఉద్యోగం ద్వారా మనకు భర్తీ చేస్తారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఎక్కడ మనం అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మహబూబాబాద్లోని ఈ యొక్క జిల్లా కోర్టులో పనిచేయడానికి మనకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనం ఈ యొక్క మహబూబాబాద్ సంబంధించిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించిన సెక్రటరీకి మనం డీడీ అండ్ అప్లికేషన్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అప్లికేషన్లో మన యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్తో పాటుగా మన యొక్క సర్టిఫికేట్స్ అనేటివి కూడా పోస్ట్ ద్వారా పంపిస్తే మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని ఏ విధంగా మనం ఫిల్ చేయాలనే విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకోండి. సో ఇక్కడ ఈ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్లో ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క సర్నేమ్తో పాటుగా మన యొక్క సర్నేమ్ ఏదైతే ఉంటుందో సర్నేమ్తో పాటుగా మన యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ప్రింట్ అయిందో ఆ యొక్క విధంగా మనకు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సిలో ఏ కానీ బి కానీ ఇనిషియల్స్ రూపంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సర్నేమ్ను అక్కడ మెన్షన్ చేస్తూ రాయండి. అదేవిధంగా మనకు ఫాదర్ నేమ్ లేదంటే మగవాళ్ళు అయితే ఫాదర్ నేమ్ రాయండి, ఆడవాళ్ళు అయితే పెళ్ళి అయితే వాళ్ళకి హస్బెండ్ నేమ్ రాయండి. అది కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు ప్రూఫ్ ఖచ్చితంగా మనం ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ప్రూఫ్ మనకి ఎస్ఎస్సి ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సిలో ప్రింట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ రాయండి. అదేవిధంగా 1/9/2020 డేట్కి సంబంధించి ఈ డేట్ వరకు అంటే ఈ డేట్ వరకు మనము ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము, ఎన్ని మంత్స్ కంప్లీట్ చేసుకున్నాము, ఎన్ని డేస్ కంప్లీట్ చేసుకున్నాము అనే విషయాన్ని మీరు ఇక్కడ నంబర్స్ రూపంలో రాయండి. అదేవిధంగా పోస్టల్ అడ్రస్, ఒకవేళ మనం ఉద్యోగం సంపాదిస్తే మనకు ఉద్యోగం సంబంధించిన అప్డేట్స్ మనకు పోస్టల్ ద్వారా వస్తే కనుక వాటిని ఏ అడ్రస్ పంపించాలనుకుంటారో ఆ యొక్క అడ్రస్ మనం ఇక్కడ మెన్షన్ చేయండి. అది కూడా మీకు హౌస్ నెంబర్తో సహా హౌస్ నెంబర్, కాలనీ అడ్రస్, అదేవిధంగా మనకి విలేజు, మండలు, డిస్టిక్ ఇవన్నీ కూడా పిన్ కోడ్తో సహా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేటివ్ ప్లేస్ వచ్చేసి డిస్ట్రిక్ట్తో సహా దాని యొక్క ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క ప్రూఫ్స్ ఏవైతే పెడుతున్నారో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీ అనమాట. సో కమ్యూనిటీ వచ్చేసి మనకు జనరల్ క్యాండిడేట్స్ అయితే జనరల్ రాయండి, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ రాయండి, ఎస్టీ అయితే ఎస్టీ రాయండి, ఓబీసీ అయితే ఓబీసీ రాయండి. ఒకవేళ ఓబీసీలో ఉన్నటువంటి బీసీఏ అంటే బీసీకి సంబంధించి సబ్ క్యాస్ట్ కూడా రాయండి, బీసీబీ అంటే దానికి సంబంధించి సబ్ క్యాస్ట్ రాయండి. ఇక్కడ మనకి ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించింది కానీ లేదంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి అనేది మనం ఏ స్కూల్లో చదువుకున్నాము, ఏ ఇయర్లో చదువుకున్నాము, మనకు మార్క్స్ ఎంత వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనము ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ పీజీ ఉంటే పీజీకి సంబంధించినవి, టెక్నికల్గా ఉంటే టెక్నికల్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ ఉంటే కనుక ఏ రకమైన టెక్నికల్స్ ఉన్నాయో ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఏ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా దాని యొక్క డేటు అదేవిధంగా నెంబరు రెన్యువల్ చేసుకుంటే కనుక రెన్యువల్ ఎప్పుడు చేస్తామో ఆ యొక్క డేట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేని వారికి అవసరం లేదు. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ బ్లాగ్లో రాయండి, లేకపోతే అవసరం లేదు. సో మీరు క్రిమినల్ కేసులో ఉంటే కనుక ఎస్ అని రాయండి, ఎస్ అంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు రాయండి. నాన్ లోకల్ అటెస్టేషన్ కాపీ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఎన్క్లోజ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా వర్కింగ్ వచ్చేసి స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్లో పనిచేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వండి, లేకపోతే మాత్రం ఇక్కడ నో అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మన సిగ్నేచర్ని ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ సంబంధించిన సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక స్టేషన్ అండ్ డేట్ ఇక్కడ రాసిన తర్వాత మనము ఈ యొక్క నోటిఫికేషన్తో అంటే ఈ యొక్క ప్రింట్అవుట్తో పాటుగా మనం క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ వీటన్నిటి కూడా మనం ఈ యొక్క అప్లికేషన్తో పాటు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క అప్లికేషన్ అంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మనము గెస్టెడ్ అధికారిచే అంటే ఎవరైనా ఒక గ్రీన్ పెన్ పెడుతున్న సైన్ అధికారిచే మనము అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మనం పంపించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీ వచ్చేసి మనకు ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా మనకు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీలు కానీ
ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. సో డీడీ రూపంలో మనము డీడీ యొక్క నెంబర్ ఏంటి, దాని యొక్క డేట్ ఏంటి, అదేవిధంగా డ్రా బ్యాంక్ ఎక్కడైతే మీరు పే చేస్తారో ఆ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో డీడీ అనేది ఎక్కడ పంపించాలో మనం కూడా మనం ఈ యొక్క వీడియోలో చర్చిద్దాం. సో ఈ విధంగా మనం అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత మన యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మనము అటెస్టేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ అనేది చేయాలి. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది కేవలం ఆఫ్లైన్లో మనకు రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్ మనం పంపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 800 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 400 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఖచ్చితంగా మనకి 40% వచ్చేసి మనకు ఓసీలకు అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీ కేటగిరీ వారికి 30% రావాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 30% మార్క్స్ వస్తే సరిపోతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఇది మనకు జూనియర్ అసిస్టెంట్ కింద మనకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ, అంటే డిగ్రీ వచ్చేది మనం ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. అది ఆర్ట్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, కామర్స్లో కావచ్చు, లాలో కావచ్చు. సో ఏదైనా ఒక దాంట్లో మనం ఖచ్చితంగా మన యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అనేది మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా క్వాలిఫికేషన్ సంబంధించి వివరాలు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ అనేది మనం ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అంటే ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు 9th మార్చ్ 2026 నుంచి అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ మనకు సగం టైం అయిపోయింది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ని మనము 24 మార్చ్ 2026 వరకు అయితే మనము ఆ యొక్క లొకేషన్కి చేరే విధంగా మనం పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయండి. సో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కూడా పంపించాలని చెప్పారు. సో అది కూడా మనకు 9th మార్చ్ నుంచి 24 మార్చ్ వరకు చేరే విధంగా మనం ఈ యొక్క చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమైసెస్ మహబూబాబాద్ అనే అడ్రస్కి మనం ఈ యొక్క అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీని ద్వారా మనకు కేవలం జనరల్ కేటగిరీలో అంటే ఏ క్యాస్ట్ అయినా, అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, జనరల్ క్యాండిడేట్స్ అయినా ఎవరి అయినా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే పోటీ పడవచ్చు. దాంట్లో మనకి ఒక ఖాళీ అయితే ఉంది. సో ఈ యొక్క ఒక ఖాళీ కోసం మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అదృష్టం మీ వంతు ఉంటే, అదేవిధంగా టాలెంట్ అనేది మీ వంతు ఉంటుంటే ఎగ్జామ్లో క్రాక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి వెంటనే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, పోస్టల్ ద్వారా పంపించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు మహబూబాబాద్ సంబంధించిన కోర్టులో మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టిల్ దెన్ బాయ్, జై హింద్.